మేడిగడ్డ ప్రాజెక్టులో భారీగా ఇసుక మేటలు విక్రయం ద్వారా ఖజానాకు 800 కోట్లు ఆదాయం. వనపర్తి జిల్లా దవాఖానాలో కాంట్రాక్టర్ మాయాజాలం, అవుట్సోర్సింగ్ సిబ్బంది పేర్లతో లక్షల జీతాలు సాహా. అంబేద్కర్ విద్యా సంస్థలకు ఇండియా టుడే ర్యాంకులు, బెస్ట్ ర్యాంకులతో ముందున్న కాకా స్థాపించిన సంస్థలు. కొడుకును బంగ్లాదేశ్ ఎత్తుకువెళ్లిన మాజీ భార్య, బాబు కోసం పరితపిస్తున్న తండ్రి, అలుపెరగని పోరాటం. కొందరి వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీస్ శాఖకు మచ్చ, తప్పటడుగులతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్న పోలీసులు. డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో ప్రతి పౌరుడు డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశాన్ని రాష్ట్రాన్ని బలహీనపరిచేందుకే కొందరు డ్రగ్స్ తెస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం బడ్జెట్ ఎంతైనా కేటాయిస్తామని తెలిపారు భట్టి. అన్ని గ్రామాల్లో యాంటీ డ్రగ్స్ కమిటీ వేయాలని డీజీపీ సీఎస్లకు సూచించారు. డ్రగ్స్ తెచ్చేవారిని ఉపేక్షించబోమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాం. నార్కోటిక్స్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా సహచర మంత్రివర్గ సభ్యులందరూ ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అనేది కనపడటానికి వీల్లేదు, వాడటానికి వీల్లేదని చెప్పి చాలా కఠినంగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. కొద్దిమంది సంఘ విద్రోహ శక్తులు చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ బారిన పడి ఈ మాదక ద్రవ్యాల అలవాటుతో వారి భవిష్యత్తుని చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తెలుసో తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు దీంట్లో పడి వారి బంగారు భవిష్యత్తుని సర్వనాశనం చేసుకుంటున్నారు. 2 రకాలైనటువంటి కారణాలు కావచ్చు. ఒకటి, కొద్దిమంది దుర్మార్గులు తప్పుడు మార్గంలో ఆదాయాన్ని పెంచుకోవాలని చేసుకున్నటువంటి దుర్మార్గులు ఒక వ్యవస్థ అయితే, దేశాన్ని రాష్ట్రాన్ని బలహీనపరచడం కోసం మన దేశ ద్రోహులు కూడా చేసేటువంటి ఇంకొక ప్రమాదకరమైనటువంటి కార్యక్రమం. వీటి మీద అత్యంత జాగ్రత్తగా ఉండి మనము మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతాం. ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు కనపడకూడదని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా తూచా తప్పకుండా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అది కళాశాలలో వేసేటువంటి కమిటీలు కానీ, కాలనీస్లో వేసేటువంటి కమిటీలు కానీ, నగరాల నుంచి గ్రామాలకు కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాల్లో వేసేటువంటి కమిటీలు కానీ అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పోలీస్ యంత్రాంగం చెప్పినట్టుగా అక్కడ కమిటీలు వేసుకొని ఎప్పటికప్పుడు మీరు ఆ సమాచారాన్ని వ్యవస్థకు అందిస్తే దీన్ని కట్టడి చేయడం పెద్ద సమస్య కాదు. మన పోలీస్ యంత్రాంగం చాలా బలమైనది, చాలా తెలివైనది కూడా. ఎంత దూరమైనా వెళ్ళి నేరస్తులు పట్టుకోగల శక్తి సామర్థ్యాలు మన పోలీసు వ్యవస్థకు ఉన్నాయి. వాళ్ళు వేసే ప్రతి అడుగు మన క్షేమం కోసం వేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి మనం సహకరించాలనేటువంటి మనస్తత్వాన్ని మనం పెంపొందించుకుంటే అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకుండా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మన శాఖ ఉన్నాయని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మాదక ద్రవ్యాల నిరోధన కోసం అత్యంత కఠినంగా ఉండటానికి నిర్ణయం తీసుకుందని కూడా నేను చెప్తా ఉన్నాను. కమ్ వాట్ మే, ఇటువంటి ప్రక్రియలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ, ఎటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఉపేక్షించకుండా అత్యంత కఠినమైన నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చాలా స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరీ చెప్పమని కూడా నాకు చెప్పి పంపించారు. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి స్థాపించిన అంబేద్కర్ విద్యా సంస్థలు ఇండియా టుడే ర్యాంకింగ్స్లో బెస్ట్ విద్యా సంస్థలుగా నిలిచాయి. విద్యా సంస్థల్లో కోర్సుల వారీగా ఇండియా టుడే సంస్థ ర్యాంకులు ఇస్తుంది. ఇందులో గతంలోనూ బెస్ట్గా నిలిచిన అంబేద్కర్ విద్యా సంస్థలు మరోసారి బెస్ట్ ర్యాంకులతో ముందున్నాయి. ముఖ్యంగా అంబేద్కర్ లా కాలేజీ రాష్ట్రంలోనే 2వ ర్యాంకు లా కాలేజీగా నిలిచింది. దేశవ్యాప్తంగా వేలాది లా కాలేజీలో 65వ ర్యాంకు సాధించింది. ఇక బీఎస్సీ కోర్సు టీచింగ్లో రాష్ట్రంలో అంబేద్కర్ కాలేజీ ప్రత్యేకత చాటుకుంది. ఇండియా టుడే ర్యాంకింగ్లో 5వ ర్యాంకు అందుకుంది. BA
BA కోర్సు టీచింగ్లో 7వ ర్యాంకును, BBA కోర్సులో 9వ ర్యాంకు, బీకామ్ బోధనలో 12వ ర్యాంకులతో బెస్ట్ కాలేజీగా నిలిచింది. ఇటు లా కాలేజీతో పాటు డిగ్రీ కాలేజీ వేర్వేరు కోర్సుల్లో మంచి ర్యాంకింగ్తో అంబేద్కర్ విద్యా సంస్థలు మంచి చదువుకు వేదికగా మారాయి. మెరుగైన టీచింగ్, చదువుకునే వాతావరణం, ఫెసిలిటీస్ లాంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ రాష్ట్ర ఖజానాకు భారీగా కాసుల వర్షం కురిపించబోతుంది. బ్యారేజీ పిల్లర్లు కుంగిన తర్వాత నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టు ఎగువ భాగాన భారీగా ఇసుక మేటలు బయటపడ్డాయి. వీటిని తవ్వి ఇసుకను విక్రయించడం ద్వారా భారీ ఎత్తున ఆదాయాన్ని రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన తరువాత నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టు ఎగువ భాగాన భారీగా ఇసుక మేటలు బయటపడ్డాయి. బయటపడిన ఇసుక నిలువల ద్వారా ఖజానాకు 800 కోట్ల మేర ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తొలి దశలో 5.380 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకునేలా 14 బ్లాకులను వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థకు అప్పగించారు. ఇప్పటికే టెండర్ల స్కెడ్యూల్ను ప్రకటించిన టీజీఎంటీసీ జూలై మొదటి వారంలో వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే మరిన్ని బ్లాకుల నుంచి ఇసుకను వెలికి తీయాలని భావిస్తోంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్కి ఎగువన ఉన్న సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ ఇసుక లభ్యతపై ఇప్పటికే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇసుక వెలికితీతకు ఇతరత్రా ఎలాంటి ఆటంకాలు లేకుంటే రికార్డు స్థాయిలో ఆదాయం వస్తుందని టీజీఎంటీసీ లెక్కలు వేస్తోంది. మేడిగడ్డ వద్ద సుమారు 800 కోట్ల విలువైన 1.92 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక మేట వేసినట్లు డిఎల్ఏసీసీ గుర్తించింది. ప్రస్తుతానికి 380 కోట్ల విలువైన 92.77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక వెలికితీత సాధ్యమవుతుందనే నిర్ణయానికి వచ్చారు. ఇసుక వెలికితీత, స్టాక్ యార్డుకు చేరవేసే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. టెండర్ ద్వారా టీజీఎండీసీ కాంట్రాక్టర్లను ఎంపిక చేయనుంది. మహదేవ్పూర్ మండలంలోని 14 బ్లాకుల నుంచి ఇసుకను వెలికితీస్తారు. బెగ్లూరు, ఎలకేశ్వరం, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, మహదేవపూర్ పరిధిలో ఈ బ్లాకులు ఉన్నాయి. గోదావరి నదికి ఎగువ నుంచి వచ్చే వరద, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఇసుక వెలికితీతకు 18 నుంచి 24 నెలల గడువును టీజీఎండీసీ నిర్దేశించింది. కొడుకు కోసం ఓ తండ్రి చేస్తున్న పోరాటం ఇది. తన మాజీ భార్య తన కొడుకును దేశ సరిహద్దులు దాటించి బంగ్లాదేశ్ తీసుకుపోయింది. అక్కడ ఆ చిన్నారిని తన మాజీ భార్య రెండో భర్త చిత్రహింసలు పెడుతున్నాడు. కన్న కొడుకు కోసం పరితపించిపోతున్న ఆ తండ్రి గాథ ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పుట్టిన కొడుకును పట్టుకొని విదేశాలకు వెళ్ళిపోయింది. దీంతో తండ్రి దాదాపు 1 ఏడాది కాలంగా కొడుకు కోసం పోరాటం చేస్తున్నారు. అయితే ఆ తల్లి కుట్రపూరితంగానే కొడుకును తీసుకెళ్లి విదేశాల్లో ఉంటుందని చెప్పి తండ్రి ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే బ్లాక్మెయిల్ చేస్తూ అతని దగ్గర డబ్బులు కూడా గుంజుతున్నారు. ఇతని పేరు తిరుపతయ్య. వికారాబాద్ జిల్లా లింగనపల్లి ఇతని స్వగ్రామం. 2016లో ముంబైలో పనిచేసే చోట తోటి కార్మికురాలైన రియాతో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు 2017లో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికి ఆమె ఇండియన్ కాదని బంగ్లాదేశ్ వాసి అని తెలిసింది. ఇదే మరి నిలదీస్తే నీతోనే ఉంటానని, తను ఎక్కడికి వెళ్ళానని చెప్పింది. ఆ తర్వాత వారికి కొడుకు పుట్టాడు. కరోనా టైంలో భార్యను ముంబైలోనే ఉంచి సొంతూరుకు వచ్చాడు తిరుపతయ్య. ఆ సమయంలో తాను మరో పెళ్లి చేసుకున్నట్లు రియా ఫోన్ చేసి చెప్పింది. కొడుకును మాత్రం తిరుపతయ్యకు అప్పగించింది. అతను తన కొడుకును తీసుకుని సొంతూరుకు వచ్చి స్కూల్లో చేర్పించి చదివించుకుంటున్నాడు. విలేజ్ లింగనపల్లి, చౌడపూర్ మండలం, వికారాబాద్ జిల్లా. నేను 2015లో బొంబాయి పోయినా సార్ కూలి పని కోసం. అయితే ఒక ఆమెతో పరిచయం అయింది సార్. నా దగ్గరనే ఉండిపోయింది. దాదాపు 5 సంవత్సరాలు కలిసే ఉన్నాం. బాబు పుట్టినా కూడా కలిసే ఉన్నాం సార్. అయితే నేను ఫస్ట్లా రైతు బంధు చెక్కులు ఇచ్చినప్పుడు ఊరికి వచ్చాను సార్. ఊరికి వచ్చి చెక్ కోసం నేను వచ్చే లోపల పేరు పెళ్లి చేసుకున్నాను సార్. అతను బంగ్లాదేశ్ అతన్ని. ఇంకా నాకు ఫోన్ చేసి చెప్పింది, నువ్వు ఇక రాకు, నేను మా ఊరిని పెళ్లి చేసుకున్నాను, నువ్వేం రాకు, అక్కడ ఉండిపోయి. సరే నేను ఉండిపోయినా. ఇక ఆమె ఇష్టం కదా, ఆమె నచ్చినట్టు ఉంటుందంటే ఆమె ఇష్టం అన్నట్టు నేను పోలేను సార్. ఇంక తర్వాత మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఫోన్ చేసి
నీ కొడుకుని ఇతను చేసుకున్న అతను ఇబ్బంది పెడుతున్నాడు, పాలు గరం చేయాలన్నా గ్యాస్ చాలు చేయని ఇస్తలేడు, సమరం అవుతుంది సార్. కొద్ది రోజులకు మళ్లీ ముంబై వచ్చిన రియా కొడుకును ఓసారి చూపించాలని తిరుపతయ్యను ప్రాధేయపడడంతో తల్లి ప్రేమను కాదనలేక బాబుతో పాటు ముంబైకి వెళ్లాడు. అక్కడే భార్య తరపు బంధువులు తిరుపతయ్యను తీవ్రంగా కొట్టి బాబును తీసుకుని వెళ్లిపోయారు. ఇది జరిగి ఏడాదైనా కొడుకు తిరిగి రాలేదు. అప్పటి నుంచి తిరుపతయ్య తన కొడుకు కోసం కాళ్ళరిగేలా తిరుగుతూనే ఉన్నాడు. బాబుని ఒక్కసారి చూపెట్టండి, నేను చూపిస్తే నేను ఒక్కసారి చూసి నాది ఎత్తుకొని ఇట్లా సంకలు ఎత్తుకొని వెళ్ళిపోతాను. నేను తల్లి పేరు ఒక్కటే మాటతో పోయినా సార్. ఇక్కడికి వెళ్ళిపోతే ఆడికి పోతే వాళ్ళు చెల్లెలు మొగడు చెల్లెలు మరిది వీళ్ళందరూ కలిసి నన్ను కొట్టి బాబుని లాక్కెళ్ళిపోయారు సార్. నన్ను కొట్టి గంటేసిన తర్వాత నేను ఊరికి మా అన్న నేను కలిసి మళ్ళీ బాంబే పోయినాం సార్, పోలీస్ స్టేషన్ కేసు పెట్టడానికి. ఇంకా కొడుకు ముంబైలోనే ఉండి ఉంటాడని, బాబును తీసుకుని వారు బంగ్లాదేశ్ ఎక్కడ పారిపోతారోనని కొద్ది రోజుల పాటు ముంబైలోనే ఛత్రపతి శివాజీ టెర్మినల్కు వెళ్లి ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని ముంబై నుంచి కోల్కతా వెళ్లే రైళ్లను గమనించేవాడు. కొడుకు కోసం కళ్ళు కాయలు కాసేలా కొంతకాలం ఎదురు చూశాడు. కానీ అప్పటికే వాళ్ళు బంగ్లాదేశ్ చేరిపోయారు. अच्छा बाकी कितना होएगा? 3 लाख हो रहा है, बाकी हो रहा है 350 हो रहा है ना, उसमें से 15 तुम दिया तो कितना है 335 समझो वकील का 10। अच्छा 50 वकील का 10, 360 से तुम 15 दिया। अच्छा हाँ 350 लगेगा। తన దగ్గరున్న అన్ని ఆధారాలతో కనిపించిన వారినల్లా తనకు న్యాయం చేయాలని, తన కొడుకును తన దగ్గరకు చేర్చాలని వేడుకుంటున్నాడు తిరుపతయ్య. రియాను మరో పెళ్లి చేసుకున్న వ్యక్తి బంగ్లాదేశ్లో తన కొడుకును హింసిస్తున్నాడని ఫోన్ ద్వారా తెలుసుకున్నాడు తిరుపతయ్య. నీ కొడుకు నీకు కావాలంటే డబ్బులు ఇయ్యాలంటూ బెదిరిస్తున్నాడని తిరుపతయ్య చెబుతున్నాడు. తనకు సదరు వ్యక్తి చేసిన ఆడియో కాల్స్ ఆధారాలు కూడా వినిపించాడు. ఎందుకంటే నా కొడుకు కావాలి సార్, ఇంకోటి ఆడ నా కొడుకు భాష రాదు, వాళ్ళకి ఏం లేదు సార్. వాళ్ళ ఎట్లున్నా చూడండి సార్, వీడియోలు చూడండి. మామూలుగా వాడు నాతో నా కాంటాక్ట్ ఉన్నాడు, వాడు పోయి నీ బాబుని ఒకసారి చూపిస్తాను పోయాడు సార్. అంటే నేను పైసలు వేస్తేనే పోతున్నాను. అతను పోయి చూపిస్తే వాడు వీడియోలు ఏమంటాడంటే ఏం కావాలి చిన్న అని అడిగితే నాకు ఒక షాంపీపీ 100 బీపీ అంటున్నాడు సార్. ఏం బెదిరిస్తలేడు, కాకపోతే మంచిగా మాట్లాడి నీ కొడుకుని చూపిస్తా అది అని చెప్తున్నాడు, పైసలు తీసుకుంటాను సార్ అంతే. ఎన్ని పైసలు ఇచ్చిన ఇప్పటివరకు ఫస్ట్ 15,000 ఇచ్చిన సార్. వీనికి ఒక 4-5 ఇచ్చిన అట్లా మీ బాబుని చూపిస్తా అంటే పోయినప్పుడు కురుకుర్లు కొనికి ఇచ్చిండు. లాస్ట్కి వస్తే 1,00,000 రూపాయలు నేను నీ బాబుని తీసుకొస్తాను. ఏప్రిల్ 20 కలకత్తా పోయినా సార్, బంగ్లాదేశ్ బార్డర్ వరకు పోయినా. అక్కడ తీసుకొస్తామని చెప్పారు వాళ్ళు. ఆడ తీసుకొస్తాను, నువ్వు బంగ్లాదేశ్కి రా అని చెప్తే నేను ఆడికి బార్డర్ వరకు పోయినా సార్. ఇట్లా లైన్ ఉంటుంది సార్, బార్డర్ వేసి ఆడ వరకు పోయినా. ఇట్లా వస్తే ఏమైనా బాబు అంటే నేను 1,00,000 రూపాయలు తెచ్చిన ఫోటో కూడా చూపించడానికి వచ్చినట్టు. ఇప్పటికే కొడుకును చూపిస్తామంటే వాళ్లకు డబ్బులు కూడా ఇచ్చానని చెబుతున్నాడు తిరుపతయ్య. కానీ తన కొడుకును చూపించలేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఓసారి బంగ్లాదేశ్ సరిహద్దు వరకు కూడా వెళ్లి వచ్చినా ఫలితం లేకపోయింది. అయితే కొడుకు కోసం ప్రయత్నాలు మాత్రం విరమించలేదు. అయితే 1,00,000 రూపాయలు కానీ అకౌంట్లో స్కానర్ పంపుతున్నాడు, అకౌంట్ నెంబర్ ఏదేదో పంపుతున్నాడు. అదని లేస్తే ఇంతకుముందు వేసినట్టు మళ్ళీ ఫోన్ పైసలు వేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాను నేను వేయలేను సార్. ఇప్పుడు ఇక లాస్ట్కి వస్తే వాడు నువ్వు ఇండియాకి వచ్చినట్టు కనీసం నాకు ఒక వీడియోనన్నా పెట్టు, లేకపోతే దాని పేరు చూపెట్టు, లేకపోతే నీ లొకేషన్ పెట్టు అంటే పెడతలేడు సార్. నువ్వు అకౌంట్లో తెస్తా లేకపోతే లేదు అంటున్నాడు సార్. అదే సార్ నా కొడుకు ఇబ్బందిలో ఉన్నాడు సార్. సార్ బండి సంజయ్ సార్ తనకు వచ్చినా సార్. అయితే సారు న్యాయం చేస్తా పో, నీకు చేస్తా పో అని అన్నాడు సార్. ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ సీఎం ఏంటంటే మళ్ళీ ఇంకా పోస్ట్ అంటే సీఎం కానీ మన మోదీ సార్ కానీ అందరికీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టినా సార్. నేను మన రాష్ట్రపతి ముర్మురే మేడం కూడా పెట్టినా సార్. చాలా మందికి ఎంతమంది పెద్ద అందరికీ పెట్టినా సార్. కొడుకును చేరుకునే ప్రయత్నంలో తిరుపతయ్య ప్రస్తుతం కరీంనగర్ చేరుకున్నాడు. చివరిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను కలిసి తన కొడుకును రప్పించాలని మొరపెట్టుకున్నాడు. ఇతని దగ్గరికి వెళ్ళి పైసలు లాగడం తప్ప కొడుకుని ఇవ్వడం లేదు. ఆ పైపెచ్చు కొడుకును చిత్రహింసలకు గురి చేస్తున్నారు కాబట్టి తన కొడుకును తనకు అప్పగించాలని చెప్పి తిరుపతి వేడుకుంటున్నాడు. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తిరుపతికి సహకరించి తన కొడుకును తనకు అప్పగించాలని కోరుకుందాం. కెమెరామెన్ రవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. వనపర్తి జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్టర్ నిర్వాకానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కాంట్రాక్టర్ సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా నొక్కేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా ఈ తతంగం నడుస్తున్నా బయటపడకుండా మేనేజ్ చేశాడు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ కు సేవలు అందించేందుకు అవుట్ సోర్సింగ్ కింద సిబ్బందిని నియమించారు. హాస్పిటల్లో సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్ విభాగాల్లో పనిచేసేందుకు ఒక ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించారు. 148 మంది కార్మికులతో పని చేస్తున్నట్లు చూపిన కాంట్రాక్టర్ 30 మంది కార్మికులు పని చేయకున్నా చేస్తున్నట్లుగా అటెండెన్స్ చూపించి ప్రతి నెల లక్షల్లో జీతాలు కాజేస్తున్నాడు. పనిచేసే కార్మికులకు ఇచ్చే జీతాల్లో కాంట్రాక్టర్ కోత విధించడమే కాకుండా వారికి జీతాలిచ్చినట్లుగా ఏడాదిన్నరగా లక్షలు కాజేస్తున్న వైనం వెలుగు చూసింది. ఏడాదిన్నరగా ఈ తతంగం నడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆరోపణలు వస్తున్నాయి. చివరకు కార్మికులు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆదేశించారు. ఒక్కో కార్మికుడు జీతంలో 4,000 కోత పెడుతున్నాడు సదరు కాంట్రాక్టర్. టెల్ సోర్సింగ్ పై పనిచేసే కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు 15,500 చెల్లించాల్సి ఉండగా 11,500 ఇస్తున్నాడు. 148 మంది కార్మికులకు ఇస్తున్నట్లుగా చూపుతున్నా వాస్తవంగా 118 మందికి వేతనం ఇస్తున్నట్లుగా గుర్తించారు. ఇలా నెలకు లక్షలు కాజేస్తున్నాడు. ఈ విషయం గత ప్రభుత్వం హయాంలోని ప్రజాప్రతినిధి వద్ద పనిచేసే ఆఫీసర్కు తెలియడంతో ఆయన ప్రతి నెలా మామూలు తీసుకునేవాడని అంటున్నారు. తన అక్రమాలకు అడ్డు లేదన్న ధీమాతో కాంట్రాక్టర్ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇక ఒక్కో కార్మికుడు షిఫ్ట్ పద్ధతిలో 8 గంటలు పనిచేయాల్సి ఉండగా 10 గంటలు పని చేయించుకుంటున్నట్లు కార్మికులు వాపోతున్నారు. కార్మికుల అటెండెన్స్ రిజిస్టర్ ను సూపరింటెండెంట్ కు చూపించి జీతాల బిల్స్ చేయాల్సి ఉండగా నెలవారీ అటెండెన్స్ ను ఒక పేపర్ పై అందజేస్తున్నారు. బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాల్సి ఉండగా అక్రమాలకు వీలు ఉండదన్న ఉద్దేశంతో మెషిన్ చెడిపోయినట్లుగా చూపి అక్రమాలకు పాల్పడుతున్నాడు. వనపర్తి జిల్లా మెడికల్ కళాశాలలో, జిల్లా ఆసుపత్రిలో చాలా అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ 30 మంది దాదాపు సంవత్సరం పైగా కార్మికులు ఉన్నారని చెప్పి లెక్కలు చెప్పి 30 మంది జీతాలు ఎవరు తిన్నారు? అవి స్కాము, దాదాపు ₹1 కోటి స్కామ్ ఉందని తెలుస్తా ఉంది. దానిపైన అధికారులు సమగ్ర విచారణ జరిపి దోషులపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆసుపత్రికి పేషెంట్ కేర్ అనేటటువంటి దాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులని ఈరోజు తక్కువ మందిని పెట్టి, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ని కూడా తక్కువ మందిని పెట్టి ఏజెంటుగా ఉన్నటువంటి ఆయన ఈరోజు పనిచేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే 8 గంటలు పనిచేసినటువంటి కార్మికులని ఈరోజు 10 గంటలు పనిచేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కలెక్టర్ కానీ, ఈ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కానీ, ఎమ్మెల్యే మెగారెడ్డి గారు కానీ వెంటనే దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక సంఘాలు, కార్మికులు తమ గోడును పట్టించుకున్న పాపాన డిఎంహెచ్ఓ కానీ మరి కలెక్టర్ కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వము ఏజెన్సీలకు, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం వల్ల కార్మికులు డబ్బులు నష్టపోతున్నారు. అదనపు పని చేయాల్సిన అవసరం వస్తున్నది. ఏమనంటే నిన్ను తీసేస్తామని కార్మికులను బయట చెప్పుకోకుండా చేసే పరిస్థితి కాంట్రాక్టర్కు ఉన్నది. ఒకవేళ మాలాంటి సంఘాలు పోయి వాళ్ళ తరఫున విజ్ఞాపన పత్రం ఇచ్చినా, వినతి ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నది. కాబట్టి ఆ ఏజెన్సీని రద్దు చేయాలి. జిల్లా ఆసుపత్రిలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సిబ్బంది లేకున్నా ఉన్నట్లు చూపి కోట్లు కొల్లగొడుతున్నా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆసుపత్రి అధికారులపై అనుమానాలకు తావిస్తోంది. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 2వ రోజు జూడాల సమ్మె కొనసాగుతుంది. ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి, భోజనం సరిగ్గా ఇవ్వాలని కోరుతున్నారు. డాక్టర్స్పై పేషెంట్స్, బంధువుల దాడులు ఆపాలంటున్నారు. హాస్పిటల్స్లో డాక్టర్లకు భద్రత పెంచాలంటున్నారు జూడాలు. కాలేజ్ ఇంటర్న్స్ ఇక్కడ ఎందుకు స్ట్రైక్ చేస్తున్నామంటే మాకు రెగ్యులర్గా స్టైఫండ్ రావట్లేదు, ఇంకా మాకు సెక్యూరిటీ ఉండట్లేదు, ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పిహెచ్సికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది వెళ్ళడానికి. హాస్టల్ ఫెసిలిటీస్ సరిగా లేవు. ఇంకా కాకతీయ హాస్పిటల్ దగ్గర రోడ్స్ కూడా సరిగా లేవు, దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రోడ్స్ సరిగా చేయాలి. ఇంకా ఉస్మానియా దగ్గర కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఏపీ వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉంటుంది, అది కూడా తీపివ్వాలి. ఇంకా సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి జనవరిలో 1,25,000 ఇస్తామనేసి ఇంప్లిమెంట్ చేశారు, కానీ ఇంకా ఇవ్వట్లేదు. 92,000 మాత్రమే ఇస్తున్నారు.
ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాము. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఎస్ఐ. నల్గొండ జిల్లా శాలిగౌరారం పిఎస్లో ఘటన జరిగింది. ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళ పట్ల ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ దురుసుగా ప్రవర్తించాడు. ఫిర్యాదు తీసుకోవాలంటే తన కోరిక తీర్చాలని చెప్పాడు. ఇష్టమైన వంటలు చేసి తీసుకురమ్మని ఆదేశించాడు. స్పెషల్ వంటకాల్లో చేపల కూర, చికెన్ వండాలని చెప్పాడు. తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ పై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ ప్రవీణ్ తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు బుక్ చేసుకున్న జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను ఎస్ఐ వేధించినట్లు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? గుడ్ ఈవినింగ్ అనిల్. నల్గొండ జిల్లా శాలిగౌరారం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ పై ఓ మహిళ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ కి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో తను పోలీస్ స్టేషన్ కు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఎస్ఐ తన పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అదేవిధంగా తనకు నచ్చిన వంటలను చేసుకుని రావాలని చెప్పేసి కూడా ఆదేశించాడు. అదేవిధంగా గ్రీన్ టీ పెట్టాలి, అదేవిధంగా టీ తీసుకురావాలని అనడంతో కొంత మనస్తాపం మహిళ ఎస్పీ ముందు పోయింది. గతంలో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆ కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేశాడు. అదే కేసు మీద మరో ఫిర్యాదు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాస ప్రవీణ్ కుమార్ నన్ను లైంగికంగా వేధించాడు, అసభ్యంగా ప్రవర్తనతోటి మాట్లాడాడు అని చెప్పేసి ఆ ఫిర్యాదులో పేర్కొంది. దాంతో వెంటనే రెస్పాండ్ అయిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విచారణకు ఆదేశాలు జారీ చేశాడు. ఎమ్మటే డిఎస్పీకి విచారణ సంబంధించి తనకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఈ శాలిగౌరారం ఎస్ఐగా ఉన్న వాస ప్రవీణ్ కుమార్ గతంలో ఆయన మీద అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. తిప్పర్తిలో పనిచేసినప్పుడు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేసినప్పుడు కూడా తన మీద సస్పెండ్ అయినట్లు కూడా సమాచారం ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా శాలిగౌరారంలో తను స్టేషన్ కి ఎవరైనా పోతే అసభ్యంగా ప్రవర్తిస్తాడు, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ఉంటాడు అనేది కూడా అనేక ఆరోపణలు కూడా తన పట్ల. ఈ ఆరోపణల మీద ఇప్పుడు ప్రస్తుతం అయితే జిల్లా ఎస్పీ ఎంక్వైరీ జరుగుతుంది. ఈ మహిళకు సంబంధించి మాత్రం తను ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం అంటే తను అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తన ఇష్టమైన వంటకాలను చేసి తీసుకురావాలి, అదేవిధంగా మీ పర్సనల్ నెంబర్ ఇవ్వడంతో పాటు నా పర్సనల్ నెంబర్ కూడా తీసుకొని నాతో చాట్ చేయాలి అని అసభ్యంగా మాట్లాడాడు. అందరూ కూడా ఉన్నారు స్టేషన్ లో, అయినప్పటికీ కూడా తన ఆ బిహేవియర్ తనను బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదును స్వీకరించిన జిల్లా ఎస్పీ ఇప్పుడైతే ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇంకా చూడాలి శాలిగౌరారం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ మీద ఎలాంటి చర్యలు ఉంటాయనే దాని మీద మాత్రం అక్కడ ఉన్న కొంతమంది కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే స్టేషన్ కు పోయినప్పుడు సరైన రెస్పాన్స్ ఉండదు, ఫిర్యాదుదారుల పట్ల అసభ్యంగానే ప్రవర్తిస్తాడనే ఆరోపణలు అయితే తన మీద ఉన్నాయి, గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా అయ్యే ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద ఎంక్వైరీ అయితే జరుగుతుందని. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం దర్గపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూమిలో విత్తనాలు వేశాడంటూ ఓ రైతును అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు ఫారెస్టు అధికారులు. రైతును ఇంట్లో నుంచి లాకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఫారెస్టు అధికారులను అడ్డుకున్నారు కుటుంబ సభ్యులు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ పోలీసులను నిలదీశారు. ఆ తర్వాత ఫారెస్టు అధికారులు తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు రైతు. రైతుపై కూడా కంప్లైంట్ వేశారు ఫారెస్టు అధికారులు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ దుర్గాపురం స్టేజ్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. పొలాలకు వెళ్లేందుకు వీలుగా సర్వీస్ రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ కోదాడ ఖమ్మం జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. రోడ్డు లేకపోవడంతో వ్యవసాయ పనులకు వెళ్లడం ఇబ్బందిగా ఉందన్నారు. హైవే కోసం తమ భూములను తీసుకునే సమయంలో సర్వీస్ రోడ్డు నిర్మిస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే హైవేను ఆనుకుని సర్వీస్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. సర్వీస్ రోడ్డు గురించి నేషనల్ హైవే 365A కోదాడ నుండి ఖమ్మం పోయే
రోడ్డుకి కోదాడ రైతులమందరం కూడా ఈరోజు రోడ్డు పక్కన తమ్మర నుంచి 2 పక్కల సర్వీస్ రోడ్డు ఇచ్చి కేవలం కోదాడ కిలోమీటర్ పరిధిలో చుట్టూ ఉన్నటువంటి రింగుకి ఎటువంటి సర్వీస్ రోడ్డు ఏది ఇవ్వకుండా మొత్తము బూట్ చేసి కింద రైతులకి దారి లేకుండా చేస్తున్నారు. దాని గురించి ఈరోజు రైతులమందరం కలిసి ఇక్కడ ధర్నాకి దిగడం జరిగింది. 36L నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీళ్లు కూడా మా పొలాలకు మధ్య నుంచి వెళ్తాయి. దానికి వీళ్ళు పైన బ్రిడ్జి వేసి లోపల అంతకు ముందున్నటువంటి 33 అడుగుల దారి ఏదైతే ఉందో అది వేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. అది కూడా తక్షణము పునరుద్ధరించి వెంటనే నేషనల్ హైవేకి సంబంధించిన అధికారైనటువంటి NHPD మరియు నాగార్జున సాగర్ కానీ డిఈ కానీ దానిపైన సర్వే చేసి దానిపైన లోపల ఆ బ్రిడ్జి కింద దారి వేయటం కోసం రైతులకు న్యాయం చేయాలి. నిర్మల్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ అంధకారంగా మారింది. గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పేషెంట్లు, హాస్పిటల్ సిబ్బంది ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి కుక్కల దాడిలో గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. అయితే విద్యుత్ లేకపోవడంతో సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వెలుగులో రోగులకు చికిత్స చేశారు డాక్టర్లు. ఏరియా ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపుగా ఒక గంట సేపటి నుండి హాస్పిటల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయడం జరిగింది. దీనివల్ల ఉన్న పేషెంట్లు కానీ ఇక్కడ ఉన్న ఎవరైనా కానీ వీళ్ళకు ఇబ్బందికరంగా మారిపోయింది. మొత్తం ట్రీట్మెంట్ కానీ దీంట్లో వాటర్ కానీ ఏం కూడా సప్లై లేకుండా ఉండిపోయింది. లైట్లు పెట్టి ఫోన్లో టార్చ్ లైట్ పెట్టి మొత్తం ఎత్తుకాల్సి వస్తుంది. ఎటు చూసినా కానీ మా పేషెంట్లకు కూడా ఇబ్బంది కలుగుతున్నది. డాక్టర్స్ కూడా టార్చ్ లైట్ ఫోన్లో సెల్ ఫోన్ లైట్ పెట్టుకొని వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జనగామ జిల్లా కలెక్టర్ రైతుగా మారాడు. గానుగుపాడు గ్రామంలో పర్యటించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా రైతుల సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత పొలంలో మహిళా రైతులతో కలిసి ముచ్చటించి వారితో పాటు నాట్లు వేశారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని, నకిలీ విత్తనాలతో మోసపోవద్దని కలెక్టర్ సూచించారు. ప్రజలకు పోలీసులు చేరువయ్యేందుకు ప్రభుత్వాలు పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేస్తుంది. అయినా కొందరు పోలీసు అధికారుల తీరులో మార్పు రావటం లేదు. చట్టాన్ని పరిరక్షించాల్సిన వారే భక్షకులుగా మారుతున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రజలు అబాసుపాలవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో పోలీస్ శాఖలోని కొందరు పోలీస్ అధికారులు చేసే తప్పిదాలు ఆ శాఖ పరువు తీస్తున్నాయి. రక్షణగా ఉండాల్సిన పోలీసులు మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. మరికొందరు తోటి మహిళలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవానీసేన్ తోటి మహిళా ఉద్యోగినిపై అఘాయిత్యానికి పాల్పడినందుకు అతన్ని సర్వీస్ నుండి తొలగించారు. ఎస్ఐబిలో పనిచేస్తున్న సిఐ ప్రైవేట్ లాడ్జ్లో ఓ మహిళతో దొరికాడు. ఇతన్ని పట్టుకున్న కేయూ పోలీసులు విచారణ చేసి నివేదికను కమిషనర్కు అప్పగించారు. పక్కనే ఉన్న జిల్లాకు చెందిన హన్మకొండలోని కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కారు. టాస్క్ ఫోర్స్ సిఐ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా ఓ ఫంక్షన్ హాల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కేయూసీ పోలీస్ స్టేషన్ సిఐ ఓ మహిళతో సన్నిహితంగా మెదులుతూ ఆమె 16 ఏళ్ల కుమార్తెపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కేయూసీ పోలీసులు సంపత్పై పోక్సో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం రిమాండ్కు తరలించారు. భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బండారి సంపత్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ 1 ఐజీ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేయడంతో అప్పట్లో సంచలనం రేకెత్తింది. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక లారీలకు అడ్డు తగిలి డ్రైవర్ని బట్టలు విప్పి నడి రోడ్డుపైన 2 కానిస్టేబుల్స్ తీవ్రంగా కొట్టారు. ఈ విషయమై పోలీస్ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. లారీ డ్రైవర్ను 2 కానిస్టేబుల్స్ అకారణంగా కొట్టిన తీరును లారీ డ్రైవర్ ఓనర్లు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సస్పెండ్ చేశారు.
కేయూ ఠానాలో పనిచేస్తున్న ఎస్ఐ అనిల్ మరో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె భర్త సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎస్ఐని అక్కడి నుంచి తప్పించి విఆర్కు అటాచ్ చేశారు. ప్రజలకు సేవకులం అంటూ గొప్పగా చెప్పుకుంటారు పోలీస్ అధికారులు. కింది స్థాయి ఉద్యోగుల్లో మార్పు తీసుకుని వచ్చేందుకు ఆశించిన స్థాయిలో చొరవ చూపడం లేదనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. తప్పులు చేసిన వారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోకుండా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించని విధంగా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దేవుడిపై ప్రమాణాలు చేసి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ కౌశిక్ రెడ్డి దమ్ముంటే మంత్రి పొన్నంపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. ప్రమాణాలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదన్నారు. పాడి కౌశిక్పై తాము చేసిన ఆరోపణలను నిరూపిస్తామని చెప్పారు. మంత్రి పొన్నంపై ఆరోపణలు ఆపకపోతే లీగల్గా ముందుకెళ్తామని హెచ్చరించారు. నన్ను ఈ 25 లక్షలు అడుగుతున్నా అని చెప్పి మా మీద మా ఊర్లో ఒక మహిళతో కేసు పెట్టించి నన్ను 21 రోజు జైల్లో బంధించిన దుర్మార్గుడి కౌశిక్ రెడ్డి అనే విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా మేము ఈ సవాల్ ఎందుకంటే మాకు మేముగా కాదు, పొన్నం ప్రభాకరణ గారు హైదరాబాద్కు వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద ప్రమాణం చేయాలన్న సందర్భంగానే ఇవాళ మేము కూడా ఈ సవాల్ విసరడం జరిగింది. ఆ సవాలుకు అనుగుణంగా ఇవాళ మేము చెల్పూర్ టెంపుల్కి వెళ్ళి తడి బట్టలతో ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉండి కొబ్బరికాయతో సహా ఆడ సిద్ధంగా ఉన్నాం. కౌశిక్ రెడ్డి గారు మా 10,000 మంది కార్యకర్తలను పోలీసులు ఆపారు అని చెప్తున్నారు. పోలీసులు ఎంతమంది ఆపుతున్నారో పోలీసుల దగ్గర రికార్డు ఉంటుంది. మేము మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసి మా నాయకులను అరెస్ట్ చేసినప్పటికి కూడా మేము వాళ్ళ టెంపుల్ కాడికి రాగలిగినాం. గతంలో ఇదే కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్లో ఎమ్మెల్యే గారికి సవాల్ విసిరి ఆ రోజు అధికారం నీ చేతులు ఉన్నదని చెప్పి అందరిని అరెస్ట్ చేసినావు, కానీ వాళ్ళు అది లేవు, ఇవాళ నువ్వు రాలేకపోయినావు అని చెప్తున్నావు. అంటే నువ్వు ఈ నియోజకవర్గంలో నువ్వు తప్పులు చేసినావని చెప్పి నీకు నువ్వుగా ఒప్పుకున్న సందర్భం. ఇంకొకసారి ఇలాంటి ఆరోపణలు చేయకుండా పొన్నం ప్రభాకర్ గారితో ఇలాంటి ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మేము కానీ మాట్లాడేటప్పుడు ఆధారాలతోనే మాట్లాడతాం, సత్యం మాట్లాడతాం, నిజమే చెప్తాం. నీలాగా అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునేటట్టు మేము కాదు. తస్మాత్ జాగ్రత్త కౌశిక్ రెడ్డి. ఇంకోసారి మా మంత్రి పైన కానీ మా ప్రభుత్వం పైన కానీ ఆరోపణలు చేస్తే నీకు సరికాదు. అతను ఏదైతే బ్లాక్ బుక్ రెడ్ బుక్ అని మాట్లాడుతుండో ఇవాళ జరిగిన సంఘటన దేవుడి పైన కూడా అబద్ధపు ప్రమాణం చేసింది. అదొక చరిత్రలో ఆ బ్లాక్ బుక్ లో నువ్వే రాసుకోవాలి కౌశిక్ రెడ్డి అని నేను ఇవాళ చెప్పుకుంటూ, ఇక ఇందాక మా నాయకులందరూ ఏదైతే చెప్పిందో ఈ రోజు నుంచి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తిని మేము పక్కన పెడుతున్నాం. ఎమ్మెల్యే కింద మేము కన్సిడర్ చేస్తలేం, పరిగణలో తీసుకోము. అతను మాట్లాడే మాటలకి చేష్టలకి ఏ ఒక్కరు మేము స్పందించము. ప్రభుత్వం మేము అభివృద్ధి పైనే దృష్టి. నగదును రెట్టింపు చేస్తామని అమాయకులను మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. చందనపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ రామోజు రామాచారి ఈ ముఠా చేతిలో మోసపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ముఠా దొంగ నోట్లు చెలామణి చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. డబ్బును రెట్టింపు చేస్తామని రామాచారి నుంచి 33 లక్షల నగదును తీసుకున్నారు ముఠా సభ్యులు. బాధితుడి కంప్లైంట్తో నేరానికి పాల్పడిన షేక్ సిరాజ్, రామ్ నరేష్ యాదవ్లను అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారైనట్లు తెలిపారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. నిందితుల నుంచి 24 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లు, నోట్ల తయారీకి ఉపయోగించే కలర్స్, వైట్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎస్పీ. చందనపల్లి గ్రామంకి అతను ఒక ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. అతను 4 years బ్యాక్ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక బిహార్ నుంచి బీఎస్సీ వాళ్ళు వస్తే వాళ్ళు పరిచయం అవుతుంది. మీరు నాకు ₹1 ఇస్తే నేను దాన్ని మంత్రాల ద్వారా లిక్విడ్ ద్వారా ₹2 ఇస్తాను అని చెప్పేసి నేను నమ్మిస్తాను. అయితే ఏం చేస్తారు, స్టార్టింగ్లో ఒక 6,500 అతనికి ఇస్తే ఆయన మళ్ళీ 13,000 ఇస్తాడు. ఆ నోట్ కూడా మార్చేసి ఇంకో నోట్ పెట్టేసి వాళ్ళు డబ్బులు చేసినట్టు నేను మాయపరిస్తే ఏదైనా మన విక్టిమ్ నమ్మేసిన తర్వాత ఇదేదో బాగుంది కదా మనం డబ్బులు ఎమ్మటే మన డబ్బులు అవుతుంది అని చెప్పేసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ నుంచి ప్లస్ వాళ్ళ బంధువుల నుంచి స్నేహితుల నుంచి కూడా మొత్తం కలిపి 33 లక్షలు గ్యాదర్ చేసుకొని మీకు ఈ ఇద్దరిని బీహార్ నుంచి పిలిపించడం జరుగుతుంది. ఆ బ్రౌన్ కలర్ దాంట్లో వీళ్ళు ప్యాక్ చేస్తారు. అది ఏమంటారంటే ఇప్పుడు ఈ బండిల్స్ మీద మీరు మంత్రం వేస్తే పక్కన ఉన్న 11 బండిల్స్ లో
వైట్ పేపర్ కాస్త కూడా ఒరిజినల్ 500 రూపీ నోట్ కింద మారిపోతుందని చెప్తారు. పేషెంట్ వచ్చిన టైంకి బయటకు వెళ్ళగానే ఆ ఒరిజినల్ నోట్స్ తీసుకుని వీళ్ళ బ్యాగ్లో ఉన్న పాత నోట్స్ రీప్లేస్ చేసేసి అంతా ముందు కట్టి బీరువాలో పెట్టేసి మీరు సాయంత్రం వరకు ఓపెన్ చేయండి, అందులోపలికి డబుల్ అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఇతరులు ఈ విక్టిమ్ అవి ఓపెన్ చేసి చూడగానే చూస్తే అన్ని వైట్ పేపర్లు ఉంటే ఒరిజినల్ మనీ హ్యాస్ బీన్ లాస్ట్. నిన్న దే ఆర్ క్వార్టర్ ది రైల్వే స్టేషన్ 24 lakhs క్యాష్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. ఇంకొక 9 lakhs A3 అని అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతను తీసుకొని బీహార్కి వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఆల్రెడీ ఒక టీం కూడా మనం అక్కడ పంపిస్తున్నాము. వీటి ఆల్సో క్యాష్ అండ్ వెరీ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో నార్కోటిక్ అధికారులంటూ ఫోన్ చేసి యువకుడి బ్యాంక్ అకౌంట్ను ఖాళీ చేశారు సైబర్ నేరగాళ్లు. ముత్సాల గ్రామానికి చెందిన తరిగొప్ల రాజ్ కుమార్కు ఫోన్ చేసిన దుండగులు ఐర్లాండ్ నుంచి డ్రగ్స్ కొరియర్ వచ్చిందని బెదిరింపులకు పాల్పడ్డారు. డ్రగ్స్ కేసు లేకుండా చూస్తామని చెప్పి ఆధార్ కార్డు వివరాలు తీసుకుని బ్యాంక్ అకౌంట్ నుంచి 13.5 లక్షల నగదు కాజేశారు. అదే గ్రామానికి చెందిన అమర్నాథ్కు పీఎం కిసాన్ స్కీమ్ పేరిట ఓ లింక్ పంపించి లింక్ ఓపెన్ చేసిన వెంటనే 1,50,000 కొట్టేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. అవును మేడం, అన్ని నిన్ననేనా? అన్ని నిన్నే మేడం. జూన్ నెల ముగుస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో పడడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు చేసేందుకు రైతన్నలు ముందుకు రావడం లేదు. అడపాదడపా వర్షాలు పడుతున్నా భూమి తడవడం లేదు. దీంతో జిల్లా ప్రజలు వర్షాల కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు రైతన్నలు. సాగునీరు లేక ఖరీఫ్ పంటలు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఇంకా నార్లు కూడా వేయడం లేదు. జూన్ 3వ వారం ముగిసిందే. ఈపాటికే పొలాల్లో దుక్కులు దున్నుకుని విత్తనాలు వేసుకోవాల్సిన రైతులు వర్షం కోసం ఆకాశానికేసి చూస్తున్నారు. జూన్ నెలాఖరుకి జిల్లాలో సాధారణ వర్షపాతం 18 సెంటీమీటర్లు నమోదవ్వాల్సిందే. కానీ ఇప్పటి వరకు సెంటీమీటర్ వర్షపాతం నమోదు కాలేదు. భారీ వర్షాలు పడితేనే ఖరీఫ్ సాగు అవుతుందంటున్నారు అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్లో 5.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వరి, పసుపు, మొక్కజొన్న, శనగ, సోయా, వేరుశెనగ పంటలు ఎక్కువగా వేస్తారు రైతులు. ఈసారి వర్షాలు లేకపోవడంతో పంటలు ఆలస్యంగా సాగు చేస్తున్నారు. దీంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందంటున్నారు రైతులు. వర్షాలు పడాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గంగనీళ్లు తీసుకొచ్చి ఆలయాల్లో దేవుడి విగ్రహాలపై పోస్తున్నారు. గోదావరి జలాలను తెచ్చి కప్పలకు స్నానం చేయిస్తున్నారు. వనభోజనాలు నిర్వహిస్తున్నారు. నెల కాలం పోతుంది, మేము చుక్కలు పోసుకొని రెడీ ఉంచుకున్నాము. కాలం దేవుడి కోసం ఎదురు చూస్తున్నాము. ఇంకా వర్షం లేదు, అన్ని దున్ని పెట్టుకున్నాము. నీళ్లు లేవు, చుకాలు అన్ని ఎండిపోతున్నాయి. మేము చిన్న ఉన్నప్పుడు అన్ని కప్పతల్లి ఆడుతుంది. కప్పతల్లి పువ్వులు ఆడు లేదు, ఏదో ఆడు లేదు అని దేవుల కోసం ఇప్పుడు మీదికి ముందు ఎదురు చూస్తున్నాము. అయినా వర్షాలు పడితే ఏం కాదు, వర్షం పడకపోతే మేము బాగా ఇబ్బందులు పడిపోతున్నాం. రైతులకు ముందు వర్షం పడుతుందని అనుకుని ఊహిస్తే అది ఆల్రెడీ తుకాలు పోసుకున్నారు. రైతులకు ఇబ్బంది అవుతుంది. దయచేసి దేవుడికి మేము ఆల్రెడీ మొరబోతున్నాము, కానీ కొత్తలేదు. కొత్తలు చేస్తే కొత్తలాడితే ఇబ్బంది పడతాయేమో అనుకుంటున్నాం. ఈసారి వర్షాకాలం వచ్చి 30 రోజులైనా కూడా ఇప్పటికి ఒక్క చిక్కు కూడా వర్షం పడట్లేదు. అయితే ఎప్పుడైతే ముందస్తు వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినప్పటికీ మేము ముందస్తుగా పంటలన్నీ విత్తుకొని నార్మల్ తయారు చేసుకొని పెట్టుబడి అంతా పెట్టి మందులు విత్తనాలు అన్ని పెట్టుబడి పెట్టి ఉన్నాము. ఇప్పటికీ వర్షం రాకపోయేసరికి మన బోరు బావులు కూడా సరిగా పోయట్లేదు. కాకపోతే గతంలో ఎప్పుడైతే మన పెద్దవారు కపత్తెల ఆటలు మరియు అభిషేకాలు, గ్రామదేవత అభిషేకాలు చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని అనేవారు. ఇప్పటికీ అదే పరిస్థితి వచ్చేలా అనిపిస్తుంది. అదన్నా చేసి వర్షాలు వరదేవుడు కరుణించి మాకు వర్షాలు పడితే ఈసారికైనా గడ్డకెక్కి కొంచెం కనీసం నష్టాన్ని తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది. వర్షాలు పడడం కోసం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం అంటున్నారు జనం. ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటున్నారు రైతన్నలు.
దేశాన్ని పాలించే అర్హత బీజేపీకి లేదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. చంద్రబాబు, పవన్ వల్లే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ చేయమని చెప్పిన మోదీ అన్ని మైండ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. 10th పేపర్ లీకేజీ విషయంలో నోరు విప్పిన బండి సంజయ్ నీటిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్న కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే గుండెలు బాదుకుంటున్నాడని విమర్శించారు కూనంనేని. విభజన సమయంలో అనేక హామీలు ఇచ్చాడు నరేంద్ర మోడీ కానీ యూపీఏ ప్రభుత్వంలో హామీలు పొందుపరచబడ్డాయి. ఆ హామీలు ఒక్కదాన్ని కూడా ఈయన అమలు చేయలేదు. అటు వాళ్ళకి అక్కడ సంబంధించి పోలవరం ప్రాజెక్టు కానీ ఇంకా ఇటువంటి అనేక వాళ్ళకి ఇచ్చారు. మన తెలంగాణ సంబంధించి బయ్యారం స్టీల్ ప్లాంటు, అలాగే ఇక్కడ మీకు కరీంనగర్లో ఐఐటి, అదేవిధంగా మన వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇలా అనేక అంశాలపై మనకి ఇచ్చారు. ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. ఇక్కడ గెలిచిన 8 మంది పార్లమెంటు సభ్యులు బీజేపీ పార్లమెంటు సభ్యులు, అందులో ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళకి ధైర్యం ఉండి తెలంగాణ పట్ల ప్రేమ, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన కొత్తగా దెబ్బలాడాల్సిన పని లేదు. ఇచ్చిన హామీల్ని అట్లీస్ట్ 10 ఏళ్ల తర్వాత అయినా సరే అమలు చేయించగలిగినటువంటి శక్తివంతులు అయితే చేయించాలి. లేకపోతే ప్రజలు ఇవాళ మేము గెలిచాం కదా అని సంబరపడిపోవద్దు. గెలవటంలో అనేక రీజన్స్ జరిగినాయి. బీఆర్ఎస్ డౌన్ అవటం, తర్వాత బీఆర్ఎస్ మనం గెలవలేనప్పుడు కాంగ్రెస్ గెలవకుండా ఉండాలని ఆలోచన చేయటం, తద్వారా ఓట్లు ఆ విధమైనటువంటి ఒక అండర్ హ్యాండ్ డీలింగ్తో ట్రాన్స్ఫర్ అవటం కొన్ని చోట్ల కాకపోవచ్చు, కానీ కొన్ని చోట్ల మాత్రం అలా అయినాయి. అందువలన ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని బీజేపీ ఎంపీలు తెలంగాణకు రావాల్సిన హక్కులు, తెలంగాణకు రావాల్సిన నిధులు, వీటిపైన వాళ్ళు పోరాటం చేయొద్దు, లేకపోతే రిక్వెస్ట్ చేయి, ఏం చేస్తావు చేసుకుని తీసుకురావాలి. అదే పద్ధతిలో అక్కడ చంద్రబాబు, నేను అందుకే ఈ సంఖ్య ఎంతకాలం ఉంటుందో తెలియదు. చంద్రబాబు, నితీష్ కుమార్లు ఆధారదగ్గ ముఖ్యమంత్రులు కాదు, ఆధారపడ్డదగ్గ ముఖ్యమంత్రులు కాదు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.